మనం కోమ్స్ని అదే దువ్వెనని ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలి. ఇవి హెడ్లైస్ కోమ్స్ అండి. అదే దువ్వెన పేలు దువ్వెనలు అంటారు కదా, వీళ్ళు దువ్వెనలు పేలు దువ్వెనలు ఒక కవర్లో పెట్టుకుంటామండి. పెట్టుకుంటే అది వేస్టేజ్ అంతా బయటపడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇది మగవాళ్ళు చూసుకునేది జెంట్స్ అండి. ఆ దువ్వెన కూడా వాళ్ళు హెయిర్ తీయరు కాబట్టి ఆ దువ్వెన కూడా మనము నీట్గా పెట్టుకోవడం కోసం మనం కవర్లో పెట్టి పెడతాము. ఇప్పుడు వెంట్రుకలు కింద పడవండి. మనం ముందుగా ఒక సర్ఫ్ నీటిలో వేయకముందు గోరువెచ్చని నీటిలో వేసి అన్ని గ్లేకరించి పక్కన పెట్టుకుని తర్వాత నార్మల్ వాటర్లో సర్ఫ్ వేసి ఈ దువ్వెనలన్నీ వేయాలి. చూడండి ఈ దువ్వెన ఎంత మురికిగా ఉందో. వీడియో కోసమని 1 month నుండి అది అలా ఉంచానండి వీడియో చేయడం కోసం. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీస్లోనూ కనుక కొద్ది రోజులకే తొందరగా నల్లగా అయిపోతాయి. అంత మురికిది ఎంత ఈజీగా వదులుతుంది కోసమని పెట్టాను. మిగిలినవి అయితే వీక్లీ వన్స్ అలా వాడుతున్నానండి. చూడండి ఇది మగవాళ్ళ దువ్వెన ఇలా గిలకరించుకుంటే సరిపోతుంది. కిందకి అంతా హెయిర్ అంతా వచ్చేస్తుంది. పుల్లతో తీసుకోవచ్చు, కానీ ఇది పుల్ల తీసింది రాలేదు. తర్వాత మనము బ్రష్ని ఇలాగా బ్రష్తోని లాక్కోవచ్చు. మనం బ్రష్ని ఎప్పుడు కూడా పాడైన బ్రష్ చూడండి పైన ఎలా వచ్చేసిందో, అంటే మనము టూత్ బ్రష్ను వాడేసి వదిలేసినవి దీనికి వాడుకోవచ్చు. చూడండి ఇది మామూలుగా ఇది వీక్లీ వన్స్ డైలీ మనం తల దూకునేటప్పుడు కానీ హెడ్ బాత్ చేసిన తర్వాత తల దూకునేటప్పుడు మనము మంచి దువ్వెన లైట్ కలర్స్ని వాడుకుంటాం కదా, అదండి ఈజీగా వదిలేసింది. నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే రొటీన్గా ఆయిల్ రాసేటప్పుడు వాడుకునే దువ్వెన. ఇదైతే మగవాళ్ళ దువ్వెనండి. ఇది చూడండి ఇలాగల గిలకరిస్తే అంత హెయిర్ వచ్చేసింది. హెయిర్ వచ్చిన తర్వాత కొంచెం నల్లగా ఉంది. ఇది కూడా 1 month ఉంచారండి. మాకు 2 ఉంటాయి ఆల్టర్నేట్ బ్రష్లు మగవాళ్ళవి. వాటి కడిగినప్పుడు ఇంకోటి వాడుకోవచ్చు. ఇది చూడండి ఇలా గిలకరించేస్తే వచ్చేస్తుంది మురికి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. మనము సర్ఫ్ కొంచెంతోనే వచ్చేస్తుంది. ఎక్కడైనా ఉండిపోతే మనం బ్రష్తో ఇలా తీసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చాలా సులువుగా ఉంటుంది. కొన్ని అయితే కనుక పెద్దవి కొన్ని చిన్నవి అలా ఉన్నాయండి. ఒక్కొక్క బ్రష్ ఎలా ఒక్కొక్క దువ్వెన ఎలా వాడాలి ఏంటంటే నేను చెప్తానండి. చూడండి ఎంత మురికి వాటర్ అయితే ఉన్నదో. తర్వాత మనము అన్నీ చేసేటప్పుడే వెంటనే కొంచెము ఇలా సర్ఫ్ నీటిలో కడిగిన వెంటనే మామూలు వాటర్తో కొంచెం ఇలా అని వేసేయాలి. చూడండి ఎంత మురికిగా ఉందో. తర్వాత మళ్ళీ మనం నార్మల్ వాటర్ కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం, అందులో వేస్తామండి. అందరూ ట్యాప్ దగ్గర కడుగుతారు. మనం డైలీ అదే వీక్లీ వన్స్ కడుక్కుని ట్యాప్ దగ్గర కడుక్కుంటే సరిపోతుంది. ఎక్కువ రోజులు ఎక్కువ దువ్వెనలు అయితే కనుక ఇలా కడుక్కుంటే తక్కువ వాటర్ తక్కువ సర్ఫ్ అవుతుంది. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చేసింది దువ్వెన. తర్వాత ఇదండి పెద్ద పళ్ళు దువ్వెన, అంటే చిక్కులు ఇప్పుకోవడానికి యూజ్ అవుతుంది. మనము డైలీ మనం చిక్కులు ఇప్పుకుంటే అదే దూరంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిక్కులు ఇప్పుకోవడానికి పడుకుంటుంది. ఇదే డార్క్ కలర్ దువ్వెన అండి. రొటీన్గా ఎక్కువగా ఆయిల్ పెట్టేటప్పుడు మనం వాడుకుంటే బాగుంటుంది. ఒక పక్క పెద్దగా ఉంటాయి, ఒక పక్క చిన్నగా ఉంటాయి. ఇదైతే డైలీ హెడ్ వాష్ చేసుకునేటప్పుడు మనకి హెయిర్ నీట్గా ఉంటుంది కాబట్టి లైట్ కలర్స్ వాడుకుంటామండి. ఇది కూడా నేను ఆయిల్ పెట్టేటప్పుడు అలాంటప్పుడు వాడుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఇది బ్లాక్ దువ్వెనండి. మగవాళ్ళ హెయిర్ డై వేసుకునేటప్పుడు వాడుకుంటారు. ఇదైతే హెడ్లైస్ అండి, పేలు దువ్వెన అంటారు. ఇది వాడుకుంటాము పేలు కోసం. ఇది తొందరగా మురికైపోతుంది. ఇదైతే కనుక ఈలు దువ్వెన అని అంటారండి. ఇది కూడా మనం క్లీన్ చేసిన తర్వాత ఎప్పుడు కవర్లో పెట్టుకోవాలి. మగవాళ్ళ దువ్వెనలు ఏళ్ళు దువ్వెన పేలు దువ్వెన ఇవైతే మనం కవర్లో పెట్టుకోవాలండి. దానివల్ల ఇంట్లో పాడవకుండా ఉంటుంది. మగవాళ్ళ దువ్వెన కూడా వాళ్ళ హెయిర్ తీరు కాబట్టి మనము ఆ దువ్వెన కూడా ఇందాక చూపించాను కదా కవర్లో పెట్టుకుంటూ, ఇది ఆరిన తర్వాత కవర్లో పెడతానండి. ఎండలో శుభ్రంగా కడిగిన తర్వాత ఎండలో పెట్టుకుంటామండి. ఎండలో పెట్టిన తర్వాత ఆరేసుకొని మనం వాడుకోవాలి. బ్రష్ని కూడా అదే వాటర్లో కడిగేసి